హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ సాయితి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా అన్నయ్య పెళ్ళిలో మేము ఏం అవుట్ఫిట్ చేసుకున్నాము అని చెప్పి కొంచెం డీటెయిల్స్ ఇద్దాము అని చెప్పి శారీ గురించి అదంతా. అండ్ ఎంగేజ్మెంట్కి ఇంకా వెడ్డింగ్కి చాలా తక్కువ గ్యాప్ ఉండడం వల్ల ఎంగేజ్మెంట్కి ఆల్మోస్ట్ మా అన్నయ్య మాకు ఒక 3 days ముందు చెప్పాడు అనుకుంటా. సో ఉన్న అవుట్ఫిట్స్ అడ్జస్ట్ చేసేసినాము. దాని తర్వాత అయితే పెళ్ళికి ఒక 15 days అట్లా కొంచెం గ్యాప్ ఉండే. దాంట్లో కూడా మళ్ళీ మేము కొంచెం తొందరగా వెళ్ళాలి కాబట్టి 15 days అనమాట. ఆల్మోస్ట్ ఒక 20 days అట్లా గ్యాప్ ఉంది. సో మేము 5 days ముందే వెళ్ళాలి కాబట్టి కొంచెం తక్కువ ఉండే అనమాట మాకు కంపారిటివ్లీ. సో ఇంకా షాపింగ్ చేస్తూ ఉన్నాం, కానీ ఏమీ నచ్చలేదు అనమాట. సో ఎట్లా మేనేజ్ చేసినాం ఏంది అని నేను వీడియో కంటిన్యూషన్లో చెప్తా. సో లెట్స్ గెట్ into the video. సో ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి హల్దీ అవుట్ఫిట్ అనమాట. హల్దీ అవుట్ఫిట్ కోసం అయితే ఎంత తిరిగినామో. మా అన్న నార్మల్గా చెప్పిండో ఎల్లో తీసుకోండి అయిపోతుంది, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అని చెప్పి. కానీ మనం అట్లా మాటింటే ఎందుకు మంచోళ్ళం అవుతాం చెప్పండి. అందరు హల్దీలకి ఎల్లోనే వేసుకున్నామని, ఎప్పుడైనా రెడ్ వేసుకుందామని చెప్పి పెద్ద స్టైల్గా రెడ్ చూస్ చేసుకున్నాం. కానీ ఎన్ని షాప్స్ తిరిగినామో లిటరల్గా ఒక 20 shops అట్లా తిరుగుంటాము. ఎవ్రీథింగ్ ఈవెన్ ఇన్ అమెజాన్, మింత్రా అన్నిట్లో సర్చ్ చేసినాం, కానీ హల్దీ అప్రోప్రియేట్ రెడ్ డ్రెస్ మాత్రం దొరకలే అనమాట. దొరికినవన్నీ డిలే ఉన్నాయి రావడానికి, అండ్ కస్టమైజ్ చేయించుకునే టైం లేదు, అండ్ ఎంత హెక్టిక్ అయిపోయిందో. సో లాస్ట్కి ఏదో ఒకటి అని చెప్పి ఈ డ్రెస్ ఆర్డర్ చేసినాం అనమాట. సో ఇదేం అంత నేను వర్త్ అని చెప్పాను, కానీ ఏదో ఆ కలర్కి ఆ టైంకి మ్యాచ్ అయ్యి సో 1 day డెలివరీ పెట్టుకొని ఆర్డర్ చేసుకుండే అనమాట. నాకు అంతేం అప్రోప్రియేట్ అని అనిపించలేదు ఈ డ్రెస్, బట్ వేసుకున్నప్పుడు ఫొటోస్లో అంతా మంచిగా వచ్చింది. సో దీనికి ఇట్లా బెల్ స్లీవ్స్లా వచ్చింది అనమాట. ఇది మొత్తం స్లీవ్. సో ఇట్లా స్ట్రైట్ స్లీవ్స్ వచ్చి ఇక్కడ మాత్రం ఇట్లా పఫ్లా వచ్చింది అనమాట. ఇక్కడ చిన్న డీటెయిలింగ్ ఇచ్చిరు. సో ఇట్లా డీటెయిలింగ్ ఇచ్చింది. అండ్ ఈ డ్రెస్ మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ మొత్తం చాలా హల్చల్ చేస్తుంది కదా కొంచెం, అదే డ్రెస్ అనమాట. సో ఇట్లా ముందు పెద్ద ఫ్లాష్ ఇచ్చిరు. అండ్ ఇది వచ్చి మొత్తం బాందీ ప్రింట్లో వచ్చింది అనమాట. సో ఇది మొత్తం ఇట్లా రౌండ్ టాప్, అనార్కలి టాప్లో వచ్చింది. అండ్ ఇట్లా ఈ నెక్ వచ్చింది అనమాట దీనికి. అండ్ నేను సుశాంత్ సిరీస్ సరే దొరికింది కదా ఇదే చాలా ఎక్కువ అని చెప్పి తీసుకున్నాం. లిటరల్గా మేము రేపు వెళ్తాము అని చెప్తే ఆ రోజు మార్నింగ్, రేపు వెళ్తాము అంటే ఆ రోజు నైట్ వచ్చింది అనమాట. డ్రెస్ ట్రై చేస్తే ఎవరికి అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. బట్ ఇంకా వెళ్ళాలి తప్పదు, మళ్ళీ మిరాలు కూడా వెళ్ళి కొనుక్కునే అంత సీన్ అయితే లేదు, ఎందుకంటే ఆ నెక్స్ట్ డే నుంచి చాలా బిజీ. మేము వెళ్ళిన రోజే మెహందీ ఉండే, మీరు బ్లాగ్స్ చూసినట్టయితే. పెళ్లి వీడియోస్ చూసిరా, చూడకపోతే చెక్అవుట్ చేసేయండి. సో ఇంకా ఎందుకులే రిస్క్ అని చెప్పి ఇదే డ్రెస్ ఉంచుకున్నాం అనమాట. ఇదంతా కాస్ట్లీ ఏం కూడా పడలేదు. నాకు తెలిసి ఒక 680 or 690, 700 లోపే పడ్డది. అండ్ మేము ముగ్గురం సేమ్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట, అంటే సైజ్ డిఫరెన్స్తో. అండ్ ఇట్లా ప్లెయిన్ ప్యాంట్స్ వచ్చినాయి అనమాట దీనికి. సో ప్లెయిన్ స్ట్రైట్ కట్ ప్యాంట్లో వచ్చింది. క్వాలిటీ అయితే క్లాత్ కొంచెం దొబ్బుగానే ఉంది, కానీ చాలా హెవీ ఉంది అనమాట వేసుకుంటే. అండ్ ఎవరైనా కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళు వేసుకుంటే ఇంకా. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి పెళ్లి కొడుకు ఈవెంట్ అనమాట. సో హల్దీ అయిన రోజు లైక్ హల్దీ అయిపోగానే ఒక 1/2 hour 1 hour గ్యాప్లో పెళ్లి కొడుకు ఈవెంట్ ఉండే అనమాట. సో దానికి కూడా ఎక్కువ మంది చుట్టాలు వస్తారు. బేసికల్గా పెళ్లి కన్నా అంటే ఎవరైతే పెళ్లి జరుగుతుందో వాళ్ళ సైడ్ చుట్టాలు పెళ్లి కొడుకు ఫంక్షన్కి ఎక్కువ వస్తారు అనమాట, ఎందుకంటే లైక్ క్లోజ్ రిలేటివ్స్తో చేసుకుంటారు. సో ఇక్కడ మా సుశాంతి అండ్ సిరి అవుట్ఫిట్ చూపిస్తారు ఫస్ట్. అండ్ బతుకమ్మ సారీ బోనాల్ వ్లాగ్ చూసింటే తెలిసి ఉంటుంది. మేము ముగ్గురం శారీస్ తీసుకున్నాం అని చెప్పి. సో ఆ శారీస్ని ఇట్లా హాఫ్ శారీలా స్టిచ్ చేయించినాం అనమాట, మంచి ఫ్రిల్స్ అదంతా పెట్టి. యాక్చువల్లీ టైలర్ ఆమె కొంచెం ఫ్లాప్ చేసింది, బట్ దాని తర్వాత అయితే ఇట్ వాజ్ సో నైస్. సో ఇట్లా ఇది మొత్తం లెహెంగా, ఇక్కడేమో లైలాక్ కలర్ వచ్చింది అండ్ దానికి బ్రౌన్ కలర్ బార్డర్స్ వచ్చినాయి అనమాట. అండ్ ఈ లేస్ వేయించేసినాం, శారీ అప్పుడే వేయించినాము. సో ఇప్పుడు ఏం స్పెషల్గా వేయించలేదు. సో ఇట్లా మంచి బార్డర్ వచ్చింది అనమాట దీనికి. నేను వీలైతే ఫొటోస్ పక్కన యాడ్ చేస్తా వేసుకున్నప్పుడు ఎట్లుంది అదంతా. అండ్ మేము పెళ్ళికొడుకు ఈవెంట్ అటెండ్ అవ్వలేదండి, జస్ట్ స్టడీ అయినామంతే, అదంతా పెద్ద విషయము. సో దాని తర్వాత దాని బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి సో సేమ్ అప్పుడే శారీ పైకే ఇట్లా స్టిచ్ చేయించింది అనమాట మమ్మీ. సో చిన్నగా మగ్గం వర్క్ లాయించి, అంటే ఇది కంప్లీట్ మగ్గం వర్క్ కూడా కాదు. సో షుగర్ బీట్స్ వచ్చి
ఇట్లా చిన్న ముడి వర్క్ వస్తుంది అనమాట దీనికి. సో ఇట్లా సిరి వాళ్ళకి లేదు అని చెప్పి సేమ్ ప్యాటర్న్ సుశాంతి అండ్ సిరికి ఇద్దరికి వేయించింది. అండ్ ఈ హ్యాండ్స్కి ఇట్లా చిన్న బార్డర్లో వచ్చింది అనమాట. సో ఈ బార్డర్ యూజ్ చేసినాము సో దట్ ఆ రిచ్నెస్ అట్లనే ఉంటుంది. అండ్ ఆల్సో హాఫ్ శారీ వేసుకున్నా కూడా కొంచెం మ్యాచింగ్లా అనిపిస్తుంది అని చెప్పి. సో ఇంకా ఆల్ ఓవర్ మొత్తం బూటీస్ వచ్చినాయి అనమాట. బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది, ఏం నెక్ ఉండదు, నార్మల్ నెక్కే, కాకపోతే ఇట్లా వస్తుంది అనమాట నెక్ మొత్తం కట్ వర్క్తో వస్తుంది. అండ్ దీనిపైకి ఇంకా హాఫ్ శారీ వేయించినాం కాబట్టి ఇలాంటి చున్నీ తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ బ్రౌన్ కలర్ చున్నీస్ దొరకడం చాలా ఈజీ అనుకున్నాం, కానీ అప్పుడు షాప్కి వెళ్తే తెలిసింది అది ఎంత కష్టమో. సో ఈ చున్నీ అయితే దొరికింది అనమాట. ఇది కొంచెం ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ కైండ్ ఆఫ్, ఆర్గెన్జా టిష్యూ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్, కానీ బాగానే లైక్ ఫ్రిల్స్ అదంతా పెట్టుకోవడానికి వచ్చింది. సో ఇట్లా ఈ కట్ వర్క్. సుశాంతి అవుట్ఫిట్ వచ్చేసి ఈ సీ గ్రీన్ కలర్కి ఇట్లా మెజెంటా పింక్ కైండ్ ఆఫ్ వచ్చింది అనమాట కింద బార్డర్ అంతా. ఇదంతా చాలా బాగుంది బార్డర్ అదంతా. అండ్ దీనికి కూడా ఆల్రెడీ శారీ వేసుకున్నప్పుడు ఇట్లా స్కాలప్ బార్డర్ అటాచ్ చేయించినాము, దాన్ని స్కాలప్స్ అంటారు అనుకుంటా. సో దీన్ని కూడా ఇట్లా మంచిగా కుట్టి చేసినాం. దీని మీద నీట్గా ఉంటుంది అనమాట, అంటే ఎన్బెల్ట్ ఇట్లా గోల్డ్ జరీ వర్క్ అంతా వచ్చింది, బాగుంటుంది అని చెప్పి సేమ్ సిరికి ఎట్లా అయితే ఇట్లా యూయూ కైండ్ ఆఫ్ బార్డర్ వేయించిందో ఇక్కడ సుశాంతి కూడా సేమ్, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది. సిరి ఇట్లా పెద్ద ఇట్లా ఐ మీన్ ఇట్లా టర్నింగ్స్లా వస్తుంది కదా, సో సుశాంతి అట్లా రాదు, ఫ్లవర్స్ కైండ్ ఆఫ్ వస్తుంది. ఇక్కడ ముడి వచ్చి ఇక్కడ ఫ్లవర్స్ కైండ్ ఆఫ్ వస్తుంది. సిరీస్ ఏంటంటే కంప్లీట్ ఇట్లా కొంచెం మగ్గంలా మిక్స్ అయి ఉంటుంది. సో సుశాంతి వచ్చేసి జస్ట్ కుందన్ అనమాట, కుందన్ మగ్గం కైండ్ ఆఫ్. అండ్ షుగర్ బీట్స్ వస్తాయి ఆల్ ఓవర్ కూడా ఇట్లా వేయించుకుంది. అండ్ సేమ్ సిరీకి వేయించినట్టే హ్యాండ్స్కి కూడా ఇట్లా క్యూట్గా వేయించుకుంది అనమాట. సో సుశాంతికి మాత్రం ఎగ్జాక్ట్ కట్ బార్డర్ చున్నీ దొరికినుండే, సో సిరి కూడా అట్లనే దొరుకుతుంది అని అనుకున్నాం. సో ఇట్లా మంచిగా కట్ బార్డర్ లాగా చున్నీ దొరికేసింది అనమాట. సో నెక్స్ట్ అయితే ఇది నా శారీ అనమాట. నాకు ఎంత నచ్చి తీసుకున్నాను ఈ శారీ. సో ఇట్లా డార్క్ బ్లూ కలర్ పెద్ద బార్డర్ వస్తుంది ఈ శారీకి. ఇది ఆల్మోస్ట్ నేను 2 years మా అన్నయ్య పెళ్ళి టైం అయిన వరకు అయితే 1.5 year అయింది ఎగ్జాక్ట్గా ఈ శారీ తీసుకొని. ఎంత బాగుంటుందో అసలు ఈ బ్లూ కలర్ బార్డర్, దీనికి బ్లౌజ్ వేస్తే హైలైట్ కనిపిస్తుంది అసలుకి. అండ్ ఈ గ్రీన్ కలర్ వచ్చిందనమాట పైన. శారీ మొత్తం ఓవరాల్ శారీ అయితే గ్రీన్ కలర్ ఉంటుంది. సో దానికి ఇట్లా పెద్ద బార్డర్ వచ్చిందనమాట. నాకు ఈ బార్డర్ అండ్ కలర్ కాంబినేషన్ చాలా ఇష్టము. వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్ అనమాట ఇది. సో ఇది యాక్చువల్లీ నేను నార్మల్గా వడిబియ్యం పోస్తారు కదా 1 year అయ్యే కన్నా ముందు, సో దానికోసం మా మమ్మీ వాళ్ళు పెట్టారు అనమాట శారీ ఇది. సో దానికి అప్పుడే నేను నార్మల్ ఇట్లా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను, నార్మల్ బ్లౌజ్. ఎందుకు అన్ని మగ్గం వర్క్, తర్వాత ఏదైనా ఈవెంట్ ఉంటే స్టిచ్ చేయించుకోవచ్చు అని ఇట్లా నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో ఇప్పుడు మా అన్నయ్య పెళ్ళి మంచి ఛాన్స్ దీనికి ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ చేయించడానికి అని చెప్పేసి ఐ హ్యావ్ డిడ్ దిస్. అండ్ నాకెందుకో ఈ కలర్ అంతా ఆ బ్లూ కలర్కి అంత మంచిగా అనిపించట్లేదు. సో దీనికోసం ఏదైనా చేద్దాము. సో ఇట్లా మంచి బార్డర్, ఐ థింక్ యూ క్యాన్ సీ. అండ్ చాలా చాలా రిచ్గా అనిపిస్తుంది అనమాట ఇది. అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా వన్ సైడ్ ఎందుకు వచ్చిందంటే ఈ సైడ్ కొంగు వస్తుంది కదా, సో ఇట్లా వన్ సైడ్ మాత్రమే వేసారు. సో బ్లౌజ్ అయితే ఎంత బాగుంటుందో, కానీ నాకు ఎందుకో కలర్ మ్యాచ్ అయినట్టు అనిపిస్తలేదు. నేను ఇక్కడ పిక్స్ ఇన్సర్ట్ చేస్తాను కదా, సో మీకు ఒకవేళ కలర్ మ్యాచ్ అయినట్టు అనిపించిందో లేకపోయినా నాకు పిక్స్లో చూసే వరకు అర్థం కాలేదు. నార్మల్గా అయితే మ్యాచింగ్ అన్నట్టే అనిపించింది, కానీ తర్వాత చూస్తే అసలు మ్యాచ్ అవ్వలేదు. ఎందుకు మగ్గం వాళ్ళకి అప్పచెప్పినా, నేను వేయాల్సింది క్లాత్ అని అనిపించింది అనమాట. సో ఇట్లా అయితే బ్లౌజ్ ఉంది. బ్లౌజ్ అయితే చాలా బాగుంది, ఫిట్టింగ్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఈసారి కూడా పిన్ని వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించాం అనమాట, నా పెళ్ళప్పుడు చేయించినాం కదా అక్కడ. సో ఈ టాజిల్స్ ఇలా క్యూట్ అండ్ సింపుల్గా పెట్టించిన. అండ్ కొంచెం మగ్గం వర్క్కి ఆ ఫీల్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ పెళ్ళి శారీస్, ఎంత బ్యూటిఫుల్ శారీస్ అయితే అంత బ్యూటిఫుల్ శారీస్. నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేసిన, నేను శారీస్ తీసుకునేటప్పుడు నాకు సింగిల్ టోన్ శారీస్ తీసుకోవడం అంటే చాలా ఇష్టము, కానీ ఈసారి తీసుకోలేదు. ఎందుకంటే చాలా పేస్టల్స్ అంటే ఇంకా బేజ్ కలర్, బిస్కెట్ కలర్ ఇలాంటివి ఉండే అనమాట. నా స్కిన్ టోన్ అంత మంచి కాంప్లిమెంట్ చేయవేమో అని నాకు అనిపించింది. ఎందుకు రిస్క్ అని చెప్పి సుశాంతి సిరికి మాత్రం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీస్ తీసుకుని ఉండే అనమాట. సో ఫస్ట్ అయితే నేను సిరి చూపిస్తాను. And their maggam work blouses are like, oh my god,
సో ఈ లైలాక్ కలర్ శారీ తీసుకున్నాను అనమాట. దీనికి కైండ్ ఆఫ్ నాకేంటంటే సిల్వర్ ఎక్కువ వచ్చేసి అంత మంచిగా ఉండదేమో అని అనిపిస్తుంది. సో దీనికి కొంచెం రోజ్ గోల్డ్ కైండ్ ఆఫ్ ఫినిషింగ్ వచ్చింది మంచిగా. సో దిస్ ఇస్ ద బార్డర్ అండ్ దిస్ ఇస్ ద శారీ. సేమ్ ఉంటుంది మొత్తము. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే కట్టుకుంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ శారీ ఆల్రెడీ సిరి కట్టుకుంది కాబట్టి మనం నెక్స్ట్ ఎప్పుడైనా స్టైల్ చేద్దాం దీన్ని. సో దీనికి ఇట్లా బ్యూటిఫుల్ అండ్ క్యూట్ టాజిల్స్ కూడా వేయించింది అనమాట. ఇఫ్ యూ క్యాన్ సీ ఇట్లా టాజిల్స్ వేయించింది. ఎంత బ్యూటిఫుల్ అండ్ ఎంత ఇట్లా సాఫ్ట్ క్లాత్ ఉంది. అంత సాఫ్ట్ క్లాత్ ఎంత బాగుందంటే క్యారీ చేయడానికి అంత బాగుంది. సిరి వాజ్ లైక్ టాప్ నాచ్ అనమాట ఆ రోజు. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ సిరికి అఫీషియల్గా దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ దట్ షీ ఈస్ వేరింగ్. ఎందుకంటే నా పిల్లప్పుడు కూడా మా మమ్మీ అలవ్ చేయలేదు అనమాట. నువ్వు చిన్నదాన్ని కదా ఫస్ట్ నువ్వు హాఫ్ శారీ వేసుకో అని అన్నది. అందుకని ఇది ఫస్ట్ శారీ సిరిది. సో షీ వాంటెడ్ లైక్ వెరీ కొంచెం ఎక్కువ గ్రాండ్ కైండ్ ఆఫ్ మగ్గం వర్క్. సో ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. సో మేమైతే ఫుల్ మగ్గం వర్క్ బ్లౌజెస్కి ఆప్ట్ చేసుకోలేదు. ఎందుకంటే ఇవి మల్టీ యూజ్లా ఉండాలి. ఎక్కువ హెవీ ఉంటే మళ్ళీ వేసుకోవడానికి అవ్వదు అనమాట. సో సింపుల్ ఈవెంట్స్కి కూడా క్యారీ చేసేలా ఉండాలి అని చెప్పి. సో ఇట్లా దీనికి కూడా కైండ్ ఆఫ్ సేమ్ ఇట్లా బోస్ ఆప్ట్ చేసుకుని అండ్ ఇట్లా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. సో దిస్ ఇస్ ద బ్యాక్ అండ్ టాజిల్స్కి కూడా సింపుల్గా ఇట్లా వర్క్ చేసిరు అనమాట. సో మగ్గం వర్క్తో కలర్ అదంతా చాలా బాగుంది. యాక్చువల్లీ సిరికి మేము స్కై బ్లూ కైండ్ ఆఫ్ శారీ తీసుకున్నాము. మా డాడీకి అది అస్సలు నచ్చలేదు. ఏందా శారీ బాగాలేదు అసలు అని చెప్పి, లేదు నువ్వు పర్పుల్ తీసుకో, నువ్వు పర్పుల్ ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా, లైలాక్ కలర్ లైట్ పర్పుల్ అది తీసుకో అని చెప్పాను మా డాడీ. ఇంకా సిరికి దొరికిందే ఛాన్స్ అని దుబ్బేసింది అనమాట. అండ్ నెక్స్ట్ ఈజ్ సుశాంతి శారీ. సుశాంతి శారీ అయితే లిటరల్గా చూపిస్తుంటే ఏం నచ్చట్లేదు సుశాంతికి. సుశాంతి ఇస్ కైండ్ ఆఫ్ అ పర్టికులర్ పర్సన్ అనమాట. నాకు ఇట్లనే ఉండాలి అని చెప్పి దానికి ఏంటంటే లైట్ కలర్స్ వద్దంట. సో డార్క్ కలర్స్ కావాలి, మంచి గోల్డ్ రావాలి అన్నది తన పాయింట్ ఆఫ్ వ్యూ. సో నేను ర్యాండమ్గా నిలబడి ఈ శారీ ఇది బాగుంటుంది చూడు అని చెప్పి ఇట్లా వేసిండే. షీ లైక్డ్ ఇట్. లిటరల్గా రోజు అంతే జరిగింది. సో వీడియో తీసుంటే బాగుండు అని అనిపించింది. సో దిస్ ఈజ్ ద శారీ. నాకు కూడా ఇది చాలా నచ్చింది. ఇది అటు పర్పుల్ కాదు, రెడ్ కాదు, పింక్ కాదు, ఎట్లా చెప్పాలి కైండ్ ఆఫ్ బ్రింజాలిష్ కలర్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ అనమాట. నీకు కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే శారీ అంత బ్యూటిఫుల్గా ఉంది. సో దీన్ని కూడా మనం స్టైల్ చేయొచ్చు. సో సుశాంతి ఇస్తే అండ్ దీనికి ఇట్లా వచ్చినాయి అనమాట టాజిల్స్ అదంతా. అండ్ శారీ మొత్తం ఓపెన్ చేయట్లేదు. ఆల్మోస్ట్ అన్ని శారీస్ ఆల్ ఓవర్ తీసుకున్నాము. సో దట్ బ్లౌజ్ సింపుల్ చేసినా కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది అని చెప్పి. అండ్ దొరకడం కూడా అట్లనే గ్రాండ్ శారీస్ దొరికినాయి కదా, మళ్ళీ దాన్ని ఎందుకు హెవీ వేయడము అని చెప్పేసి అనుకున్నాము. అండ్ సుశాంతి బ్లౌజ్ ఇస్ లైక్ ఎందుకంటే ఇట్లా పఫ్ స్లీవ్స్ రాయించుకుంది అనమాట. సో ఇక్కడ ఇదంతా కొంచెం పెద్ద బార్డర్ కైండ్ ఆఫ్ వచ్చింది. మంచి లుక్ వస్తుంది ఇట్లా వస్తే కొంచెం పెద్దగా. అండ్ సుశాంతి కొంచెం మినిమల్గా ఉంటుంది కాబట్టి దిస్ లుక్ సో గుడ్. అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చింది. అండ్ దీనికి కూడా టాజల్స్ వేర్ ఇస్ వన్ మోర్. ఒక్కటి పోయినా నన్ను ఇంట్లో కూడా రానియరు మళ్ళీ. సో ఇట్లా చిన్న టాజల్స్ వేసిన అనమాట. అండ్ హ్యాండ్స్ వర్ లైక్ చాలా మంచిగా వచ్చినాయి. అండ్ ఇట్లా పఫ్ స్లీవ్లా వచ్చింది. బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేసేయండి. అండ్ ఆఫ్ కోర్స్ కాస్ట్ కూడా అంతే పడింది. ఐ కెనాట్ డిస్క్లోజ్ అబౌట్ కాస్ట్స్ బికాస్ కానీ శారీస్ మాత్రం కొంచెం కాస్ట్లీ. మంచి శారీస్ తీసుకోవాలని కొంచెం ఖర్చు అయిన పడాలి అని తీసుకున్నాము. సో అప్పటి నుంచి అన్నీ చెప్తున్నావు కానీ నీ చీరల గురించి చెప్పట్లేవు, ఏం చేసినావు అసలు కొనలేదు అని అనుకుంటారు కదా. శారీ నాకు ఈ శారీ ఎంత నచ్చిందో you guys will never know. ఈ బార్డర్ చూసారా. అండ్ ఈ శారీ పైన మొత్తం ఇట్లా గోల్డ్ లైన్స్ వచ్చినాయి. దిస్ ఇస్ ద శారీ. అండ్ చాలా మినిమల్గా వేయించిన టాజల్స్ కూడా అంత హడావిడి చేయాలి అన్న ఉద్దేశం నాకేం లేదు. అండ్
అన్నితో కంపేర్ చేస్తే ఈ శారీ బార్డర్ చాలా చిన్నది, చాలా క్యూట్ అనమాట. సో ఈ శారీ అయితే దీనికి ఒక స్పెసిఫిక్ స్టోరీ ఉంది. యాక్చువల్లీ ఇది నేను 2023లో అనుకుంటా మా మమ్మీ అరుణాచలం వెళ్ళారనమాట ట్రిప్కి. సో అప్పుడు ఏడ్చి నా కంచి నుంచి ఒక శారీ తీసుకురా, మంచిది తీసుకురా అని చెప్పి అనుకొని తీసుకొని వచ్చిన. మా వదిన దగ్గర సేమ్ ఇలాంటి కలర్ శారీ ఉంటుంది. సో నా పెళ్ళికి వేసుకొని వచ్చిన అప్పటి నుంచి ఐ జస్ట్ లవ్ దట్ శారీ. ఎన్నిసార్లు చూసినా, ఎన్ని ఎతికినో, నా వడిబియ్యం అప్పుడు కూడా సేమ్ అలాంటి శారీ వెతికినా, సేమ్ షాప్కి వెళ్ళి కానీ నాకు దొరకలేదు. కానీ అది సిమిలర్గా ఉంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ పెళ్ళప్పుడు ఇట్లా సేమ్ కలర్ కాకుండా, కాంట్రాస్ట్ బార్డర్ కాకుండా సేమ్ కలర్ వేసుకుందాం అనుకున్నదా, మళ్ళీ బాగుంటుందా అని చెప్పి మనసార్లు ఆలోచించిన. బట్ ఎవ్రీ వన్ వర్ లైక్ ఎందుకు ఆలోచిస్తున్నావు, వేసుకో, ఈ ట్రెండ్ కూడా పోతుంది అని చెప్పి. సో లైన్ శారీస్ ఇప్పుడు మంచి ట్రెండ్ అవుతున్నాయి, స్నేహ గారు వీళ్ళందరూ వేసుకుంటున్నారు కదా. సో అట్లా. అండ్ ఆల్సో పింక్ ఈస్ అగైన్ కమింగ్ ఇన్ టు ట్రెండ్, లైక్ బేబీ పింక్, రెడ్ బార్డర్, పెళ్లి కూతురు కూడా చాలా మంది వేసుకుంటున్నారు. సో దిస్ ఇస్ మై బ్లౌజ్. సో హ్యాండ్స్కి కైండ్ ఆఫ్ ఇట్లా కింద బార్డర్ అటాచ్ చేయించి పైన ఇట్లా మగ్గంగా చేయించినారు అనమాట. సో 2 హ్యాండ్స్కి. అండ్ ఇక్కడ ఇది ఈ జాయింట్ చేసినట్టు కనిపిస్తుంది కదా. సో దానికోసం అట్లా కనిపించకుండా చిన్న జుగాడ్లా ప్లాన్ చేసిన. అండ్ ఎంత ప్రిటీ ఉంటుందో నా బ్లౌజ్ అయితే. సో దిస్ ఇస్ ద బ్యాక్, దిస్ ఇస్ ద సైడ్ అండ్ దిస్ ఇస్ ఐ వాంటెడ్ హై నెక్. అసలుకి నేను హై నెక్స్ అంటే నాకు ఎంత ఇష్టమో. సో యాక్చువల్లీ బ్లౌజ్ ఇట్లా పట్టుకొని చూపించడానికి రావట్లేదు, అయిపోతుంది బ్రో. సో ఇది హై నెక్ అనమాట, మొత్తం కవర్ చేస్తుంది. నాకు ఫ్రంట్ పోర్షన్ కన్నా అండ్ శారీ కన్నా మొత్తం అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే పెళ్లి రోజు నా జుట్టు నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. నేను ఒక 1000 సార్లు చూసుకొని ఉండొచ్చు, ఎన్ని ఫోటోలు తీసుకున్నానో అయినా సరిపోలేదు అనమాట. సో ఆ లుక్ అయితే నేను ఎప్పటికీ మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకోను, ఎందుకంటే మళ్ళీ గలీజ్గా వస్తే ఆ లుక్ పాడవుతుంది కదా, ఎందుకు ట్రై చేసిన అన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఇంకెప్పటికీ ఆ లుక్ ట్రై చేయను. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లుక్ ఫ్రమ్ మై బ్రదర్స్ వెడ్డింగ్. సో అంతే అనమాట మేము వేసుకున్న అవుట్ఫిట్స్. ఏ శారీ బాగుంది అండ్ ఆల్సో ఏ మగ్గం బ్లౌజ్ నచ్చింది, మా బడ్జెటింగ్ నచ్చిందా లేదా చెప్పండి. యాక్చువల్లీ నేను బడ్జెట్ చెప్పట్లేదు, ఆల్మోస్ట్ శారీస్ బాగానే అయినాయి, లైక్ ఎక్కువనే అయినాయి. కంచి నుంచి తెచ్చిన శారీ ఇవన్నీ కూడా కాస్ట్లీ అనమాట. అండ్ ఆల్సో కాస్ట్లీ అంటే మరి ఏందో 50K 60K అట్లేం కాదు. సో అఫోర్డబుల్ రేంజ్లోనే తీసుకున్నాము, ఎందుకంటే ఎక్కువ పెట్టినా కూడా ఇప్పుడు సో యా అందుకని చెప్పేసి. సో దీస్ ఆర్ ద శారీస్ అండ్ మగ్గం బ్లౌజెస్. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినాయి అండ్ హడావిడిగా కావాలి కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రానే పెట్టి పే చేసుకొని మరీ కొనుక్కునే అనమాట. సో ఈ వీడియో కింద ఎవరికైనా ఇంకా ఏ వీడియోస్ కావాలి నా దగ్గర నుంచి అనేది కమెంట్ చేయండి. అండ్ ఆల్సో వీడియోస్ కొంచెం లేట్గా వస్తే అప్పటివరకు షార్ట్స్లో యాక్టివ్గా ఉంటా, రోజు ఒక షార్ట్ అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. సో షార్ట్స్ చెక్అవుట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and that's it for today. Bye guys, subscribe.